ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము నుండి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మతగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మరి తెస్సలోనికయ సంఘము నిందలు, అవమానాలు, మోసాలు, భయాలతో అటువంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ వారిని ధైర్యపరుస్తూ మరి పౌలు ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం. మనుషులు వెక్కిరిస్తారు, కానీ దేవుడు నమ్మదగిన వాడు అని వారితో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మూర్ఖులు దుష్టత్వం మధ్య మీరు ఉన్నారు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. దుష్టులు మిమ్మల్ని దుష్టత్వమును నడిపిస్తారు, వారిని మనం నమ్మలేము. అలానే మరి మూర్ఖులు మనల్ని మోసం చేస్తారు. వారి మధ్యలో నుంచి కూడా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి వారి చేతికి మిమ్మల్ని అప్పచెప్పను అన్నటువంటి విషయంగా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడని పౌలు చెప్పిన మాటల ద్వారా మనం ధైర్యపరచబడుతున్నాం. దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మొదట మనల్ని స్థిరపరుస్తాడు. ఎలాగైతే బలమైన వేరు నాటబడి చెట్టు దృఢంగా నిలబడటానికి శక్తి కలిగి ఉంటుందో ఆ విధంగా నాటబడి ఉంటాము. అతడు నీటి కాలువలా ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నట్లుగా నిన్ను స్థిరపరుస్తాడు అని చెప్తూ మరీ కూడా ఆయన దుష్టత్వం నుండి నిన్ను కాపాడుతాడు. నిన్ను స్థిరపరిచినాక తిరిగి పడిపోకుండా పాపానికి శాపానికి నువ్వు కనపడకుండా ఉండటానికి దేవుడు నిన్ను భద్రపరుస్తాడు అన్నటువంటి ధైర్యపరిచే మాటలు మనకు కనపడుతున్నాయి. దేవుడు మోసాల నుంచి దుష్టత్వం నుంచి నిన్ను ఎత్తిపట్టుకుంటాడు కాబట్టి నీవు దుష్టత్వమునకు కనపడకుండా కాపాడబడతావు. మనుషులు మరి బలహీనతలోనికి మనల్ని నడిపిస్తారు, మనం బలహీనలమని గుర్తు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు తన బలమైన చేయి చాపి మనల్ని రక్షిస్తాడు. శోధనలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి జ్ఞానం దయచేస్తాడు. మరియు చీకటి చేరిన పరిస్థితుల్లో తప్పించుకోవడానికి మనకు మార్గాలు వెతికి పెడతాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం దుష్టత్వానికి కనపడకుండా ఉంటాం కాబట్టి మనల్ని స్థిరపరిచి మరియు కూడా దుష్టత్వానికి కనపడకుండా కాపాడే దేవుణ్ణి ఘనపరిచి స్తుతించి ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, ప్రతిదినము నూతనముగా తండ్రి నీ యొక్క కృప మమ్మల్ని ఎదుర్కొంటుంది ప్రభా. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వానికి అప్పచెప్పకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీ కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడు ప్రభా. నీ నమ్మకత్వం బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.